ఇది ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో బాక్స్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా. మనం ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఇలాంటి బాక్స్ వస్తుంది, లేదు కొంచెం లేట్ గా కొంటే నార్మల్ బాక్స్ వస్తుంది. అది దీంట్లోనే ఉంటుంది, అది కూడా చూపిస్తా. నిజం చెప్పాలంటే ఈ మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది, కొంచెం స్పెషల్ గా ఉంది, మంచి ప్రీమియం గా అనిపించింది, చాలా మంచిగా అనిపించేవి ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కటి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ విషయానికి వస్తే బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఈ బాక్స్ వస్తుంది, పెద్దదిగా చూడడానికి ఇలా ఉంటది. దీన్ని ఓపెన్ చేస్తే మొబైల్ బాక్స్ అండ్ పక్కనే స్పీకర్ బాక్స్ కూడా ఉంది. ప్రీ ఆర్డర్ వాళ్ళకి స్పీకర్ బాక్స్ కూడా ఇస్తారు. ఫస్ట్ మనం మొబైల్ బాక్స్ ఏమన్నాయి చూద్దాం. ఓపెన్ చేయడం మొబైల్ ఫోన్, ఇది కొంచెం పక్కన పెడితే పేపర్ వర్క్, టీపీయూ కేసు ఇస్తున్నారు. అసలు చాలా క్వాలిటీ ఉంది కేసు. మనం మామూలుగా ఎక్కువ రేట్ పెట్టి బయట కొనుక్కుంటాం కదా, అంతే క్వాలిటీ ఉంది. 90 వాట్స్ ఛార్జర్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండ్ కాల్కామ్ కార్డు ఒకటి ఇస్తున్నారు. ఇంకా మొబైల్ ఓపెన్ చేద్దాం. ఇది మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. మొబైల్ కేసు వేస్తే ఇలా ఉంటది, ట్రాన్స్పరెంట్ కేసు. మ్యాక్స్ సేఫ్ సపోర్ట్ కూడా ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ కి ఇలాంటి వాటికి కూడా. ఇప్పుడు స్పీకర్ బాక్స్ విషయానికి వస్తే ఇది ఇన్ఫినిక్స్ స్పీకర్, ఓకేనా. ఇది JBL కాదు, ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళదే ఈ స్పీకర్. దీన్ని ఓపెన్ చేద్దాం. కొంచెం పేపర్ వర్క్ ఉంది, దాని తర్వాత మీకు స్పీకర్ కనిపిస్తుంది, ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ ని మామూలుగా మీరు ఇలాగని పెట్టేసారు అనుకోండి, నిలబడుతుంది. మీరు కేసు వేసి అప్పుడు పెట్టాలి, అప్పుడు స్టిక్ అవుతుంది, ఎందుకంటే మ్యాక్స్ సేఫ్ సపోర్ట్ తో వస్తుంది కేసు. అండ్ ఇంకా స్పెషల్ ఏం తెలుసా, మీరు స్పీకర్ ని ఛార్జింగ్ చేస్తే మొబైల్ కూడా ఛార్జ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంది మొబైల్ కూడా 30 వాట్స్. సో అందువల్ల మొబైల్ కూడా ఛార్జ్ అవుతుంది. మొబైల్ ఫోన్ ఏమో సౌండ్ ట్యూన్ బై JBL. వీళ్ళు JBL వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు, ట్యూన్ చేశారు సౌండ్ ని. కానీ స్పీకర్ JBL వాళ్ళది కాదు, ఇది ఇన్ఫినిక్స్ స్పీకర్, వీళ్ళదే స్పీకర్ ఇది. దీని గురించి మన సౌండ్ దగ్గరకు వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లేలోకి వెళ్దాం. దీంట్లో యూస్ చేసిన డిస్ప్లే 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే యూస్ చేశారు. ఫ్లాట్ డిస్ప్లే ఇది. మ్యాక్స్ 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. 10-bit డిస్ప్లే. డిస్ప్లే చూడడానికి మాత్రం చాలా బాగుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1600 nits HBM ఉంటుంది, హై బ్రైట్నెస్ మోడ్. సన్లైట్ విజిబిలిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బాగా కనబడుతుంది. ఇంకా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ చాలా కిందకు ఉంటుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కాబట్టి, కానీ ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సౌండ్, ఇది సౌండ్ ట్యూన్ బై JBL వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని సౌండ్ ట్యూన్ చేశారు. ఒకసారి స్పీకర్ తో విందాం, స్పీకర్ లేకుండా విందాం. ఫస్ట్ స్పీకర్ లేకుండా విందాం. ఇంకా ఈ ఇన్ఫినిక్స్ స్పీకర్ తో కూడా విందాం. ఇది 5 వాట్ స్పీకర్. దీని సౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఆబ్వియస్లీ ఇన్ఫినిక్స్ స్పీకర్ బాగా వస్తుంది, ఎందుకంటే ఇది 5 వాట్స్, బేస్ కొంచెం ఉంటుంది. ఈ స్పీకర్ గురించి కాసేపు పక్కన పెట్టాను, ఎందుకంటే ఈ స్పీకర్ అందరికీ రాదు, ఓన్లీ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర యూనిట్స్, అందరికి ఇవ్వట్లా. వస్తే అదృష్టమే, కొంచెం మనకు మనీ సేవ్ అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసి నార్మల్ గా మీరు సౌండ్ గా విన్నారనుకోండి ఫోన్ లో నుంచి, చాలా బాగా వస్తుంది సౌండ్ ట్యూన్డ్ బై JBL. సింపుల్ గా చెప్పాలంటే వేరే మొబైల్ తో కంపేర్ చేసినా నాకు కొంచెం ప్రీమియం గా అనిపించింది సౌండ్. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి మీకు రెండు సైడ్లు సౌండ్ వస్తూ మంచిగా అనిపించింది, మీరు అది ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. దాని తర్వాత బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ ఉంటుంది, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైడ్ ఛార్జింగ్ అన్నీ ఉన్నాయి. బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది, గేమ్స్ ఆడేటప్పుడు మీరు బైపాస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా బ్యాటరీకి వెళ్ళకుండా మదర్ బోర్డ్కి వెళ్తుంది. సో అందువల్ల మొబైల్ ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకుంటుంది. మదర్ బోర్డ్ ఎంత కావాలో అంతే తీసుకుంటుంది, ఆ టైంకి ఎంత ఛార్జింగ్ అవసరం అంతే. బ్యాటరీకి అయితే మొత్తం తీసేసుకొని హీట్ అవుతూ ఉంటుంది మనం పెద్ద పెద్ద టాస్కులు చేసేటప్పుడు. సో ఇలా బైపాస్ ఛార్జింగ్ కూడా ఉంది. బ్యాటరీ విషయంలో మాత్రం మంచి బ్యాటరీతో వస్తుంది, అండ్ ఛార్జింగ్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఫస్ట్ చేతిలో పట్టుకోవడం మాత్రం మీకు మొబైల్ చాలా ప్రీమియం కనిపిస్తుంది. దానికి రీజన్ సైడ్ అంతా ఏరోస్పేస్ గ్రేడ్ మెటల్ ఫ్రేమ్ యూజ్ చేశారు. ఇన్ హ్యాండ్ ఫీల్ సూపర్ గా ఉంటుంది. అందులో ఫ్లాట్ డిస్ప్లే, రౌండెడ్ కార్నర్స్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ లాగా 7i ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అండ్ ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో IP64 రేటింగ్ ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ లో ఖచ్చితంగా IP68 to 69 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. IP64 రేటింగ్ తో వస్తుంది. అది ఒక్కటి కొంచెం నాకు బాగా అనిపించలేదు, మిగతా అన్ని బాగున్నాయి. మొత్తం ఈ మొబైల్ 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకోటి బ్లూ, దాని తర్వాత బ్రౌన్ కలర్. మీరు ఆరెంజ్ కలర్ కానీ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా iPhone 17 Pro Max ఉంది కదా, దాన్ని చూసినట్టే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ లో మెయిన్ హైలైట్ ఏంటి తెలుసా, బ్యాక్ సైడ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే తీసుకొచ్చారు. దీనిలో 288 ఇండిపెండెంట్ LED యూజ్ చేశారు. అసలు బొచ్చు బోల్ ఉన్నాయి కస్టమైజేషన్స్ దీనికి. మీకు మామూలుగా స్క్రీన్ మీదే కనిపిస్తుంది మీరు సెటప్ చేసుకున్న తర్వాత యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అని, లేదా సెట్టింగ్స్ లోకి వెళ్ళా ఉంటుంది. దాన్ని కానీ క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ మ్యాట్రిక్స్ స్టూడియో అని ఉంటుంది. ఇక్కడికి వెళ్తే ఫ్లిప్ టు ఫ్లాష్, ఇక్కడ చాలా ఉంటాయి. టైం ఉంటుంది, మీకు బ్యాక్ సైడ్ టైం కనబడతా ఉంటుంది. బ్యాటరీ పర్సెంటేజ్, మీ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత కనపడాలని, ఇంకా చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, చాలా రకాల బొమ్మలు ఉంటాయి, ఇవి వాడుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ లో మై స్టైల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీ నేమ్ కూడా ఇవ్వచ్చు, అప్పుడు మీ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది వెనక. ఇలా ఫ్లిప్ టు ఫ్లాష్, మనం ఎప్పుడైతే ఇలా పెట్టేస్తామో బ్యాక్ సైడ్, అప్పుడు అది ఫ్లాష్ అవుతా ఉంటుంది. ఇంకా షేక్ అని ఉంటుంది, షేక్ చేసినప్పుడు వస్తాయి. సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి దీంట్లో కూడా, అన్ని సేమే ఉంటాయి. ఓన్లీ షేక్ చేసినప్పుడు మీకు లైట్ వస్తుంది,
అదొకటి తప్ప మీకు అన్ని సేమే ఉంటాయి. దాని తర్వాత మ్యాట్రిక్స్ మినీ ప్లే అని ఉంటుంది. ఇదేం తెలుసా, మీరు గేమ్ ఆడుకోవచ్చు. ఫస్ట్ గేమ్ వచ్చేటప్పటికి డాట్ డాష్ అని ఉంటుంది. మీరు ఇక్కడ వాల్యూమ్ బటన్ ని క్లిక్ చేస్తా ఉన్నప్పుడు అంతా అది ఎగరతా ఉంటుంది. మనం మామూలుగా ఇంటర్నెట్ ఆగిపోయినప్పుడు ఒక డ్రాగన్ గేమ్ వస్తుంది, అబ్స్టాకిల్స్ ని ఎగరతా ఉంటుంది అవుట్ అవ్వకుండా. సేమ్ అదే గేమ్ ఇది. పవర్ అప్ బటన్ క్లిక్ చేస్తే అది ఎగరతా ఉంటుంది. తర్వాత స్టార్ బ్లాష్ అని ఒక గేమ్ ఉంటుంది. ఇదైతే జైరోస్కోప్ తో ఆడుకోవచ్చు. మనం ఒక జెట్ అన్నిటిని కాలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్ హెల్డ్ గేమ్స్ ఒకటి వచ్చేది, ఇంత ఉంటుంది. అది జాతరలో కొనుక్కునే వాళ్ళం, మనం దాంట్లో ఆడుకునే వాళ్ళం కదా. సేమ్ దాన్ని తీసుకొచ్చారు. జైరోస్కోప్ తో మనం అటు ఇటు మూవ్ చేయొచ్చు, అది కాలుస్తూ ఉంటుంది. ఇంకా బ్రైట్నెస్ ఎంత కావాలో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేనే మాకు వద్దు అనుకుంటే కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేనే కాదు, పక్కన ఇంకోటి కూడా ఇచ్చాడు లైట్ది. అది ఇక్కడ స్టార్ట్ ఆఫ్ గేమ్స్ అని ఉంటుంది చూడండి. దాని మీద కానీ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ లైటింగ్ వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్. మామూలుగా మీరు మ్యూజిక్ ప్లే చేసినప్పుడు అది కూడా ప్లే అవుతుంది. చాలా ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, అండ్ చాలా మోడ్స్ లో కూడా పెట్టుకోవచ్చు మనం. సో బ్యాక్ సైడ్ మొత్తం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఫుల్ గా ప్యాక్ అయి ఉంటుంది. మనం ఆన్ చేసుకుంటే ఏవేవో జరుగుతూ ఉంటాయి. సో ఇలా మీరు చాలా చేసుకోవచ్చు. ఈ యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేలోకి వెళ్తే ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా ఈ మొబైల్ వెయిట్ వచ్చేటప్పటికి 202 grams వెయిట్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు చేతితో పట్టుకోవడానికి మీకు చాలా బాగుంటుంది. కరెక్ట్ వెయిట్ 202 grams, 200 grams అంటే. పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ సి పోర్టు, మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంటుంది. దీంట్లో డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. టాప్ లో స్పీకర్ గ్రిల్, సౌండ్ బై JBL అని బ్యాడ్జింగ్ ఇచ్చుంటారు. దాని తర్వాత IR గ్లాస్ ఇక్కడే ఉంటుంది, అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి AI కీ ఉంటుంది. దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. దీని గురించి కూడా చెప్తాను. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఇంకా పవర్ బటన్. దాని కింద ఇంకోటి ఇచ్చుంటాడు, ఇది డెడికేటెడ్ హార్ట్ రేట్ సెన్సార్. SpO2 హార్ట్ రేట్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ డెడికేటెడ్ హార్ట్ రేట్ సెన్సార్ విషయానికి వస్తే మామూలుగా యాప్స్ లో మై హెల్త్ అని ఒక యాప్ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళండి, అక్కడే హార్ట్ రేట్, SpO2 అన్ని ఉంటాయి. హార్ట్ రేట్ మీద క్లిక్ చేసి ఈ డెడికేటెడ్ SpO2 సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ మీద మీ ఫింగర్ ని ప్లేస్ చేయండి. అప్పుడు అది హార్ట్ రేట్ ని మానిటర్ చేస్తుంది. SpO2ని, హార్ట్ రేట్ ని అన్నిటిని మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసి ఎంత ఉందో చెప్పడమే కాకుండా ఏఐని యూజ్ చేసి మీరు ఏం చేస్తే బెటర్ అవుతుంది అని టిప్స్ కూడా ఇస్తుంది. సో ఇలా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇది మొబైల్లో తీసుకురావడం. ఈ మొబైల్ అయితే చాలా డిఫరెంట్ గా తీసుకొచ్చారు, కొత్త యాడ్ చేశారు. ప్రతిదీ కొంచెం మనకు యూనిక్ గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ నిజంగా. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ టైం వీళ్ళు ప్రతిసారి MediaTek తో వస్తారు. ఈసారి Qualcomm తో పార్ట్నర్షిప్ తీసుకొని స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు. దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అప్ టు 2.7 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. బేస్ వేరియంట్ 8+128GB తో వస్తుంది. LPDDR5X RAM యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇక్కడ 3.1 ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది. ఈ ప్రాసెసర్ మిడ్ రేంజ్ లో చాలా మంచి ప్రాసెసర్, వెల్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్. మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది గేమింగ్ ఫోన్ కాదు. సో గేమ్స్ అనేది మీరు ఆడుకోవచ్చు, కానీ ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదు. మీరు మోడరేట్ గేమ్స్ అప్పుడప్పుడు ఆడుకునేదానికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. BGMI మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లేస్ లో ఆడుకోవచ్చు. అంటే 90 FPS. మామూలుగా ఆడేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఎక్కువసేపు ఆడారు అనుకోండి, అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి నోటీస్ చేస్తారు. అండ్ ఫ్రీ ఫైర్ వచ్చేటప్పటికి మ్యాక్స్ అండ్ 120 FPS లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ కి అయితే ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి COD వీళ్ళు 120 FPS లో తీసుకోవచ్చు. కాల్ ఆఫ్ డ్యూటీతో కొలాబరేట్ అయ్యారు వీళ్ళు. సో కాల్ ఆఫ్ డ్యూటీని కొంచెం ఆప్టిమైజేషన్ ఎక్కువ చేశారు. దానివల్ల 120 FPS లో ఆడుకోవచ్చు. మీరు ఆడుతున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ మొబైల్ ఎక్కువ హీట్ అవ్వకుండా కూడా దీంట్లో 3D ఐస్ కోర్ వేపర్ చాంబర్ కూడా యూజ్ చేశారు. ఇది క్రిస్టల్ గ్రాఫైట్ మెటీరియల్ తో వస్తుంది. సో మీకు మొబైల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ విషయంలో మీరు ఒక నార్మల్ మోడరేట్ యూజర్ అనుకుంటే మీకు చాలా బాగా సెట్ అవుతుంది. కెమెరా బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేటప్పటికి 13 MP తో వస్తుంది. మీరు నార్మల్ ఫోటోస్ 1x and 2x లో తీసుకోవచ్చు. మీకు పక్కన వేస్తాం, మీరు చూడొచ్చు. చూడడానికి మాత్రం బాగున్నాయి. ఎక్కువ జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, కానీ స్కిన్ బాగుంది, పర్లేదు. కలర్స్ అన్ని మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా పోర్ట్రేట్ ఫోటోస్ అయితే ఇంకా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ ఫోటోస్ మనం 24mm లో, 35mm లో, 50mm లో తీసుకోవచ్చు. 50mm ఫోటోస్ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగుంది, కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. స్కిన్ ని కొంచెం స్మూత్ గా చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అప్పుడప్పుడు మిస్ అవుతుంది, అప్పుడప్పుడు బాగా వస్తున్నాయి. హిట్ అండ్ మిస్ లో ఉంది. మిగతా అంతా బాగున్నాయి అసలు. అండ్ ఇవి నైట్ టైం ఫోటోస్. అక్కడ ఉన్న లైటింగ్ కండిషన్, నార్మల్ లైటింగ్ కండిషన్ లో తీసినట్టు ఆ లైటింగ్ ని మంచిగా అడ్జస్ట్ చేసుకొని తీసుకుంటుంది. ఫేస్ స్మూత్ గా వస్తుంది, మరీ ఎక్కువ డీటెయిల్స్ ఉండట్లేదు. నైట్ దేంట్లో రావనుకోండి ఎక్కువ, బట్ ఫోటోస్ మాత్రం చూడడానికి బాగున్నాయి. ఏం తీసేయని అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మీరు చూడొచ్చు, చాలా మంచిగా చేసింది. బ్యాక్ సైడ్ కెమెరా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. కానీ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు 13 MP ఇచ్చారు. అదే అంత పనితలను చూపించట్లేదు. నైట్ టైం కానీ ఫోటోస్ చూస్తే ప్రతి ఒక్కటి ఎక్కువ నాయిస్ రావడం, సరిగ్గా రావట్లేదు అక్కడ ఉన్న లైటింగ్ కండిషన్ కి. ఇంకా ఇవి మార్నింగ్ సెల్ఫీ ఫోటోస్. ఇక్కడ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫేస్ లో డీటెయిల్స్ లేవు, నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. 13 MP అది మెయిన్ ప్రాబ్లం. వీడియోస్ మనం 4K 30 FPS లో ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు. రియల్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో వీడియో తీస్తాను. మీకు వాయిస్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఎలా రికార్డ్ అవుతుందో చూడండి, వాయిస్ మీకు ఎలా వినపడుతుందో. అండ్ లైటింగ్ అయితే ఉంది, సన్లైట్ అనేది పడుతుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఇది సెల్ఫీ వీడియో మనం 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఫ్రంట్ కూడా నడుస్తాను, స్టెబిలైజేషన్ ఏమాత్రం ఉందో చెక్ చేయండి. పర్లేదు, బాగుంది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. అలానే పోర్ట్రేట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు 1080p 30 FPS లో. బ్యాక్గ్రౌండ్ బ్లర్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పోర్ట్రేట్ వీడియో. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి. మనం 1080p 30 FPS లో తీసుకోవచ్చు. కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుందా
ఎడ్జ్ డిటెక్షన్ ఏమైనా మిస్ అవుతుందా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి సెల్ఫీ పోర్ట్రేట్ వీడియో. దీన్ని మనం 1080p 30fps తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంది, బాగానే అవుతుంది. కదులుతున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందా కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. కానీ నైట్ టైం విషయానికి వస్తే నార్మల్ వీడియోస్ బాగానే ఉన్నాయి. 4K 30fps లో మీరు మంచిగా తీసుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. కానీ పోర్ట్రేట్ వీడియోస్ మాత్రం ఎక్కువ నాయిస్ వస్తుంది, సరిగ్గా లైటింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది టోటల్ గా కెమెరాస్ గురించి. నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ లోకి వెళ్తే XOS 16 తో వస్తుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్. 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఉంటాయి, 5 year సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. బ్లోట్వేర్ అయితే చాలా ఉంది అసలు. ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఆ చెత్త అంతా పెట్టుకోవడం వల్ల మీకు డేటా బొక్క తప్పే ఉండదు. ఇంకా X-Hide అని ఉంటుంది. మీరు ఏమైనా ఇమేజెస్, వీడియోస్, అప్లికేషన్స్ ఇవన్నీ దీంట్లో హైడ్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ డైలర్ తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి అయితే వినిపించదు. AI కోసం ఇన్ఫినిక్స్ AI అని ఉంటుంది. దీంట్లోనే అన్ని ఉన్నాయి. సెట్టింగ్స్ లో ఉంటుంది ఇన్ఫినిక్స్ AI. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు సైడ్. దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు 1 tap బటన్ అని పిలుస్తున్నారు. ఇది కూడా సెట్టింగ్స్ లో 1 tap బటన్ అని ఉంటుంది. దీని మీద కానీ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఏది కావాలంటే అది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెల్త్ ని పెట్టుకోవచ్చు, ఫ్లోరెక్స్ అంటే వీళ్ళ ఇది పెట్టుకోవచ్చు, కెమెరా ఓపెన్ చేసుకునేటట్టు మ్యూట్ లో పెట్టుకోవచ్చు, ఫ్లాష్ లైట్, అసలు చాలా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇంకా కస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అప్లికేషన్స్ కూడా వస్తాయి. BGMI కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే BGMI ఓపెన్ అవుతుంది. ఇలా ఏది కావాలన్నా పెట్టుకోండి, మీ ఇష్టం. అండ్ ఇంకోటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనిపించింది నాకు. టైప్ చేస్తున్నప్పుడు ఉంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, వాల్యూమ్ ఇంక్రీజ్ డౌన్ చేసేటప్పుడు ఉంది. ప్రతి దగ్గర నేను అది ఫీల్ అవుతున్నాను హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం. అండ్ ఇంకా UI యానిమేషన్స్ కూడా బాగున్నాయి. యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు కానీ, కంట్రోల్ సెంటర్, అలానే మెన్యూ బారు, రీసెంట్ యాప్స్, ప్రతి దగ్గర మీరు అది ఫీల్ అవుతారు. మంచిగా ఉంది UI. సాఫ్ట్వేర్ మాత్రం నాకు నచ్చింది. మంచిగా కస్టమైజ్ చేసుకోవచ్చు, స్మూత్ గా ఉంది. అండ్ మొబైల్ కనెక్టివిటీ విషయానికి వస్తే అన్ని 5G సపోర్ట్ ఉంది, Wi-Fi 6 సపోర్ట్ తో వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తో, NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది, USB 2.0 తో వస్తుంది. మీకు ప్రతి ఒక్కటి ఉన్నాయి దీంట్లో. సింపుల్ గా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ మొబైల్, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్. ఇంకా ప్రైజింగ్ ప్రస్తుతానికి వీళ్ళు ఆఫర్ లో 28,999 రూపీస్ తీసుకొస్తారు, అంటే 29,000. ఇంకా ఈ మొబైల్ ని తీసుకోవచ్చా అంటే నేను చెప్తాను కదా, నాకు నచ్చింది. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఒక మొబైల్లో మీకు కొంచెం డిఫరెంట్ గా యానిమేషన్ స్మూత్ గా ఉన్నాయి. మరీ పవర్ఫుల్ మొబైల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కెమెరా సెంట్రిక్ మొబైల్ కూడా కాదు. కెమెరా సెంట్రిక్ మొబైల్స్ మీకు అక్కడ డిఫరెంట్ గా ఉంటాయి, పర్ఫార్మెన్స్ మొబైల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇదేంటంటే ఒక ఆల్రౌండర్ మొబైల్, ప్రతి ఒక్కటే ఉంటాయి. అన్ని టచ్ చేసి ఉంటారు, అన్ని డీసెంట్ గా ఉంటాయి. సో ఒక డిఫరెంట్ మొబైల్, ఎక్స్పీరియన్స్ బాగుండాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. మిగతా కేటగిరీ వాళ్ళందరికీ వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో అది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ద బెస్ట్ అండ్ క్వాలిటీ జెన్యూన్ వేలో మీ ముందు కన్వే చేశాను. ఇంకా మీకు ఏమనిపిస్తే, ఇంకా ఏమైనా డౌట్స్ నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నుంచి నేను ఎప్పుడు వీడియో చేస్తాను మీకు కూడా తెలుసు. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ఎంకరేజ్ చేయడానికి వీడియోని లైక్ చేసి, కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి కొన్ని హైప్ పాయింట్స్ ఇవ్వండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది, మా కష్టాన్ని గుర్తించిన వాళ్ళు అవుతారు. కొత్తగా చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఒకసారి మన వీడియోస్ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ఎంతమంది చేసుకొని చూడట్లేదు చూపిస్తారు. 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. 80% జస్ట్ 20% మెంబర్సే మనం సపోర్ట్ చేస్తున్నారు. మిగతా 80% మెంబర్స్ అసలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ కౌంట్ పెరుగుతుంది, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ చేయడానికి ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం, అది కూడా జెన్యూన్ వేలో. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.